హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనకి 2026లో 20K ఎంప్లాయీస్ ఫైర్డ్, అదేవిధంగా ఫేక్ ఎక్స్పీరియన్స్ ట్రూత్ గురించి అయితే కంప్లీట్గా డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. సో మనకి చాలామంది ఎంప్లాయీస్ అయితే చాలా కంపెనీస్లో ఫైర్ అవ్వడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, సో అదంతా కూడా డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే, సో ఇంక్రీజింగ్ లే ఆఫ్స్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. సో ఐటీ ఇండస్ట్రీలో ఈ మధ్య నవేడేస్ మనం చూసుకున్నట్లయితే లే ఆఫ్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్స్పెక్ట్ చేయని కంపెనీలలో కూడా ఈ లే ఆఫ్స్ అనేవి మనం అయితే చూస్తూనే ఉన్నాం. మెనీ ఎంప్లాయీస్ లాసింగ్ జాబ్స్ సడన్లీ. సో ఎప్పుడు జాబ్ అనేది లాస్ అవుతాము ఎవరికి తెలియదు అనమాట. సో చాలామంది ఎంప్లాయీస్ అనేవి సడన్గా వాళ్ళ జాబ్స్ అనేవి లూజ్ అవుతున్న సిచ్యువేషన్స్ కూడా చాలా అయితే చూస్తూ వచ్చాం. అదేవిధంగా ఫేక్ ఎక్స్పీరియన్స్ బికమింగ్ ఏ మేజర్ ఇష్యూ. సో ఏ ఇంపాక్ట్ ఎంతైతే ఉందో జాబ్ లాస్ అవడంలో, అదేవిధంగా ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇంపాక్ట్ కూడా మేజర్ ఇష్యూ లాగా ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. సో నీడ్ టు అండర్స్టాండ్ ద రియల్ ట్రూత్. సో ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, సో ఇది ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది, సో జాబ్ లాస్ అవడం దాంట్లో ఏ రోల్ అనేది ప్లే చేస్తుందని చెప్పేసి కంప్లీట్గా డీటెయిల్ అయితే డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఫేక్ ఎక్స్పీరియన్స్? సో ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి అని చూసుకుంటే, సో యాడింగ్ ఫాల్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెజ్యూమ్. సో రెజ్యూమ్లో ఫాల్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే నిజంగా ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా జాబ్ ఆపర్చునిటీ కోసం ఫాల్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ని రెజ్యూమ్లో యాడ్ చేయడం. అదేవిధంగా షోయింగ్ ఫేక్ కంపెనీస్ ఆర్ రోల్స్. సో ఏదైనా మనకు రెజ్యూమ్లో ఫేక్ కంపెనీస్ కానీ లేదంటే ఫేక్ రోల్స్ కానీ, ఆ కంపెనీ లేకపోయినా అటువంటి రోల్స్ ఏవి చేయకపోయినా ఆ ఫేక్ కంపెనీస్ కానీ రోల్స్ కానీ చూపించడం ఫేక్ ఎక్స్పీరియన్స్ కింద అయితే వస్తుంది అన్నమాట. యూజింగ్ ఫేక్ ప్రాజెక్ట్స్ ఆర్ సర్టిఫికేట్స్. ఫేక్ ప్రాజెక్ట్స్ కానివచ్చు, ఫేక్ సర్టిఫికేట్స్ యూజ్ చేసినా కూడా అది కూడా మనకి కంప్లీట్గా ఇష్యూ అనేది అవుతుంది అనమాట. మిస్లీడింగ్ రిక్రూటర్స్. రిక్రూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మిస్లీడ్ చేయడం అనమాట. లైక్ ఫేక్ వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి, లేదంటే ఫేక్ కంపెనీస్ రోల్స్ చూపించడం కానీ, అదేవిధంగా ఫేక్ సర్టిఫికేషన్స్ ప్రాజెక్ట్స్ చూపించి రిక్రూటర్స్ని మిస్లీడింగ్ చేయడం కూడా ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ కింద అయితే వస్తుంది అనమాట. ఇది కంప్లీట్గా మనకి ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటే. వై పీపుల్ యూజ్ ఫేక్ ఎక్స్పీరియన్స్? ఫేక్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేయాల్సి ఎందుకు వస్తుంది, అంత అవసరం ఎందుకు వస్తుంది పీపుల్కి అంటే, ప్రెజర్ టు గెట్ ఏ జాబ్ క్విక్లీ. జాబ్ మార్కెట్ అనేది చాలా టైట్ అయిపోయింది కదా. జాబ్స్ అనేవి రావడం చాలా కష్టంగా ఉంది. ఈ జాబ్ త్వరగా తెచ్చుకోవడం కోసం ఏదైతే ప్రెజర్ ఉంటుందో ఆ ప్రెజర్ కారణంగా కూడా ఈ విధంగా ఫేక్ ఎక్స్పీరియన్స్ లాంటివి అయితే చేస్తూ ఉంటారు అనమాట. ల్యాక్ ఆఫ్ రియల్ స్కిల్స్. అదేవిధంగా రియల్ స్కిల్స్ కూడా లేకపోవడం కారణంగా, జాబ్స్ రాకపోవడం కారణంగా ఇటువంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కాంపిటీషన్ ఇన్ ద జాబ్ మార్కెట్. జాబ్ మార్కెట్లో కూడా చాలా కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇయర్ బై ఇయర్ కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది కాబట్టి అది కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్కి లీడ్ చేస్తూ ఉంటుంది. రాంగ్ గైడెన్స్ ఫ్రమ్ అదర్స్. అదర్స్ నుంచి మనకి రాంగ్ గైడెన్స్ వల్ల కూడా ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ మీద మనకైతే ఇంట్రెస్ట్ కలిగి ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ చేయడానికి రాంగ్ గైడెన్స్ కూడా ఒక రీజన్ అవుతూ వస్తుంది అనమాట. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ 2026? కంపెనీస్ ఆర్ వెరిఫైయింగ్ బ్యాక్గ్రౌండ్ స్ట్రిక్ట్లీ. ఈ మధ్య ఏమవుతుందంటే 2026లో లేదంటే 2025లో కానివచ్చు, మనకి రీసెంట్గా కంపెనీస్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్స్ అనేవి స్ట్రిక్ట్గా వెరిఫై చేస్తున్నారు. కంపెనీస్ ఆర్ వెరిఫైయింగ్ బ్యాక్గ్రౌండ్స్ వెరీ స్ట్రిక్ట్లీ. అదేవిధంగా ఏఐ టూల్స్ ఆర్ డిటెక్టింగ్ ఫేక్ ప్రొఫైల్స్. ఈ ఫేక్ ప్రొఫైల్స్ కూడా ఏఐ టూల్స్ అనేవి డిటెక్ట్ చేస్తూ వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ ఆడిట్స్ ఇన్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్స్లో కూడా ఈ ఆడిట్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఇమ్మీడియట్ టర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయీస్. ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు కనుక్కుంటారో ఇమ్మీడియట్గా టర్మినేట్ చేస్తారనమాట. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఎప్పుడైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుస్తుందో ఇమ్మీడియట్గా టర్మినేట్ చేసే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫేక్ ఎక్స్పీరియన్స్. ఫేక్ ఎక్స్పీరియన్స్ వల్ల ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి? ఫస్ట్ చూసుకుంటే మనకి జాబ్ లాస్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో కానీ ఏదైనా వెరిఫికేషన్లో మనకి ఫేక్ ఎక్స్పీరియన్స్ అన్నట్లుగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తే జాబ్ లాస్ కావడం కానీ, కంపెనీస్ నుంచి బ్లాక్ లిస్ట్ చేయడం కానీ,
అదేవిధంగా కెరీర్ ఆపర్చునిటీస్ చాలా వరకు లాస్ అవ్వడం కానీ, సో లీగల్ ఇష్యూస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. సమ్ కేసెస్లో సో లీగల్ ఇష్యూస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా డేంజరస్ కాన్సిక్వెన్సెస్ అనమాట. సో ఎప్పుడైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ కంపెనీస్ ఐడెంటిఫై చేస్తారో సో ఇటువంటి కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో రియల్ సొల్యూషన్ ఏంటి అంటే, సో రియల్ సొల్యూషన్ వచ్చేసి మనకి సో జాబ్ అనేది క్విక్గా తెచ్చుకోవాలని కాకుండా సో ఒక టైం పీరియడ్ పెట్టుకొని సో రియల్ స్కిల్స్ని బిల్డ్ చేసుకోవాలి. సో అదేవిధంగా జెన్యున్ ప్రాజెక్ట్స్ మీద అయితే వర్క్ చేయాలి. సో ఏదైతే మనం స్కిల్స్ డెవలప్ చేసుకుంటామో సో ఆ స్కిల్స్ అన్ని కూడా అప్లై చేసి జెన్యున్ ప్రాజెక్ట్స్ మీద అయితే వర్క్ చేయాలి. అదేవిధంగా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకోవాలి. అండ్ రెజ్యూమ్లో కూడా హానెస్ట్గా సో మనం ఏవైతే స్కిల్స్ నేర్చుకున్నామో అదేవిధంగా ఎటువంటి ప్రాజెక్ట్స్ అయితే జెన్యున్గా చేసామో సో అవన్నీ కూడా జెన్యున్గా చేసిన వర్క్ కానీ జెన్యున్గా చేసిన హార్డ్ వర్క్ గురించి రెజ్యూమ్లో అయితే మెన్షన్ చేయాలి. సో బీ హానెస్ట్ ఇన్ యువర్ రెజ్యూమ్. సో ఫైనల్గా హౌ టు గెట్ ఏ జాబ్ వితౌట్ ఫేక్ ఎక్స్పీరియన్స్. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ లేకుండా సో జాబ్ అనేది ఎలా తెచ్చుకోవాలంటే, సో స్టార్ట్ విత్ స్మాల్ ప్రాజెక్ట్స్. సో జెన్యున్గా స్కిల్స్ అనేవి నేర్చుకొని సో రియల్ స్కిల్స్ మెయింటైన్ చేస్తూ సో ఆ స్కిల్స్ అప్లై చేసి సో స్మాల్ ప్రాజెక్ట్స్ని అయితే బిల్డ్ చేయడానికి ట్రై చేయాలి. సో అదేవిధంగా స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అనేది మెయింటైన్ చేయాలి. సో రెజ్యూమ్లో ఏవైతే స్కిల్స్ నేర్చుకున్నామో అదేవిధంగా స్కిల్స్ అప్లై చేసి ఏవైతే ప్రాజెక్ట్స్ డెవలప్ చేసామో సో అదంతా కూడా స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకోవాలి. సో అప్లై కన్సిస్టెంట్లీ. సో జాబ్స్ అనేది కన్సిస్టెంట్గా సో జాబ్ వచ్చేంత వరకు కూడా కన్సిస్టెంట్గా అప్లై చేస్తూ సో కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంటర్వ్యూస్ అన్నీ అటెండ్ అవుతూ ఆ మిస్టేక్స్ ఏవైనా చేస్తే సో అవి అవాయిడ్ చేస్తూ ఫర్దర్గా అటువంటి మిస్టేక్స్ అన్ని చేయకుండా సో కన్సిస్టెంట్గా అప్లై చేసుకొని ఎటువంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ లేకుండా సో జెన్యున్గా జాబ్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయాలి. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు. కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా ఇంకా అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. ఇక టూల్స్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.